ఇది పూణే రైల్వే స్టేషన్. పూణే చూడడానికి ఏ ఏ ఏరియా నుంచి అయినా అన్ని సిటీల నుంచి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఉంది. ఏదో ఒక ట్రైన్ పట్టుకొని పూణే జంక్షన్ రావచ్చు. పూణే గవర్నమెంట్ బస్ స్టాండ్ స్వార్గేట్, దీన్ని స్వార్గేట్ అని పిలుస్తారు అందరూ. మామూలు ప్రైవేట్ ట్రావెల్స్ అంతా అయితే సంగంబడి అనే ఏరియాలో ఆపుతాయి బస్సులు, అది వేరు, ఇందాక చూపించింది వేరు. రైల్వే స్టేషన్ దిగాక స్టేషన్కి నుంచి పూణే బస్ స్టేషన్కి వస్తే అక్కడ హోటల్ హోమ్ల్యాండ్ అని ఉంది. పూణే పర్యటించడానికి నేను ఈ హోటల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పాత కోట అన్నమాట. ఆ కోట రాజులది, పేష్వాల కోట. దాన్ని హోటల్గా మార్చారు. రోజుకు 1500 ఛార్జెస్. ఫ్యామిలీ పద్ధతికి బాగుంది. సింగిల్స్ వచ్చినా, సోలో ట్రావెలర్స్ వచ్చినా కూడా ఇక్కడ స్టేయింగ్కి బాగుంది. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. పూణే రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్కి అంటుకొనే ఉంటుంది పూణే స్టేషన్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్ వీధిలోనే ఉంటుంది. నడకలో రావచ్చు. వస్తే మీకు అక్కడ హోటల్ హోమ్ల్యాండ్ అంటే ఎవరైనా చెప్పేస్తారో. ఇదే కాకుండా ఇంకా చాలా రకాల హోటల్స్ ఉన్నాయి, ధర్మశాలలు కూడా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పానంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది, లాంజ్ ఉంది, టీవీ రన్ అవుతూ 20 రూములు కెపాసిటీ ఉన్నాయి. స్టాఫ్ చాలా పొలైట్గా ఉన్నారు, రెస్పాన్సివ్ కూడా బాగుంది, ఇబ్బంది ఏం పెట్టలేదు. 24 అవర్స్ చెక్అవుట్ ఇస్తున్నారు. రూమ్ కాస్ట్ 1500కి ఫెసిలిటీస్ ఏటేటి ఉన్నాయో రూమ్ తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్ కూడా చాలా కరెక్ట్ అడ్రస్సే చూపిస్తుంది, ఇబ్బంది లేకుండా. పూణే రైల్వే స్టేషన్ నుంచి ఒక అడుగు ముందుకేస్తే పూణే స్టేషన్కి సంబంధించిన బస్ స్టాండ్ ఉంటుంది. ఇదే రూము, చిన్న రూము, చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. బాత్రూమ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వచ్చాము. ఫస్ట్ టూరిజం స్పాట్ కింద పాతాళేశ్వర్ శివుడి గుడికి వెళ్ళాలనుకున్నాం. ఇదే పాతాళేశ్వర్ కేవ్స్, అంటే గుహలో నిర్మించబడినటువంటి శివుడి గుడి. ఈ పాతాళేశ్వర గుడి ఎప్పుడు కట్టారంటే 8వ శతాబ్దంలో నిర్మించిన గుడి అంటే ఇది. పాతాళేశ్వర్ కేవ్స్ సిటీ సెంటర్లో ఉంది. 8th సెంచరీలో కట్టారు దీన్ని. అంటే ఆలోచించండి ఎంత పురాతనమైనదో. పెద్ద మర్రి చెట్టు, భూమి నుంచి తొరుచుకుంటూ పాతాళంలోకి నిర్మించారు కనుక ఈ గుడికి ఆ పేరు వచ్చింది, పాతాళేశ్వరుడు అని. భూమి మీద నుంచి కిందకి మెట్లు ఉన్నాయి, ఒక 10 అడుగుల లోతుకి ఉండి అక్కడ ఈ గుడి ఉంది. ఇది రాష్ట్రకూట రాజులు నిర్మించారు. పూణేలోని చివరగా మిగిలిన అతి పురాతనమైన గుడి ఈ శివుడి గుడి, పాతాళేశ్వర గుడి. చూస్తున్నారా? అదిగో మెట్లు దిగి వెళ్ళాలి లోపలికి. ఎప్పుడైనా జడివాన కంటిన్యూడ్గా వస్తే మాత్రం గుడి నీటిమట్టం అయిపోతుంది. పక్కనే ఉన్న కొన్ని గుడుల్ని, గోపురాల్ని మూసేశారు. ముఖ్య ద్వారం అయినటువంటి శివుడి గుడిని మాత్రం దర్శనానికి ఉంచారనమాట. ఇది నంది మండపం. ఈ లోపలికి వెళ్తే శివలింగం కనిపిస్తుంది మనకి. శివలింగ దర్శనానికి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సిటీ సెంటర్లోనే ఉంటుంది. మీరు ర్యాపిడ్ ఆటో ద్వారా కానీ సొంతంగా వెహికల్ బుక్ చేసుకున్నా రావచ్చు. చాలా ఫెసిలిటీస్, రోడ్డు అంతా బాగానే ఉంది. గుహలోంచి వెళ్ళాలి, గుహలోంచి చీకట్లోంచి వెళ్ళాలి. ఉదయం పూట కూడా చీకటిగానే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు శివుడి దర్శించుకోవడానికి నేను వెళ్తున్నాను. పెద్ద సిటీ మధ్యలోనే ఉంది, ఇంకా అటు ఇటు ఎత్తుకోకర్లేదు. పెద్ద ల్యాండ్ మార్క్ కూడా ఇది. చాలా ఓల్డ్ టెంపుల్, 8th సెంచరీ అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ శివయ్య దర్శనం చేసుకోండి. చూస్తున్నారా శివయ్యని? అదిగో శివుడు దేవిదే కాంతులతో. ఈ పాతాళేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయాక తర్వాత నేను వెళ్ళాను ఓంకారేశ్వర టెంపుల్. ఇది కూడా సిటీ సెంటర్లోనే ఉంది. పాతాళేశ్వర టెంపుల్ అయిన తర్వాత ఆటో పట్టుకుని
ఓంకారేశ్వర్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా కరెక్ట్ నగరానికి మధ్యలోనే ఉంటుంది, సిటీ సెంటర్లోనే. (1749) రాజు శివరాం భట్ ఆయన నిర్మించాడు ఈ ఓంకారేశ్వరుడు గుడిని. చిమాజీ అప్ప, పేష్వా బాజీరావు వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఒకప్పుడు ఈ గుడిలోనే స్వతంత్ర వీరులు బాలగంగాధర్ తిలక్, సవర్కర్ పలువురు మీటింగులు జరిగేవి దేశాన్ని ఎలా కాపాడుకోవాలని. అంటే గుడి చాలా సురక్షితమైన ప్రదేశంగా అప్పటి స్వతంత్ర సమరయోధులు భావించేవారు. ఈ గుడిలో శివలింగాన్ని కూడా దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. శివలింగానికి దర్శనానికి పక్కనే మారుతి ఆలయం, అలాగే గుడి శివుడికి ఎదురుగా ఈ నందిని కూడా పెట్టారు. గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది సిటీ మధ్యలో ఉన్న గుడి లోపల మాత్రం మంచి ప్రశాంతంగా ఉంటుంది. ముంబై తర్వాత పూణే అతి పెద్ద సిటీ, ఆ తర్వాత నాగ్పూర్, ఔరంగాబాదు, నాసిక్ ఇవన్నీ మొదలగినవి. చరిత్రకి సాక్ష్యంగా నిలిచింది ఈ పూణే నగరం. చూస్తున్నారా, అలంకరించినటువంటి నంది విగ్రహం. ఇప్పుడు శివదర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫోటోలు వీడియో అలౌ లేదు, అయినా నేను కొంత ట్రై చేసి శివుడిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను వెళ్ళింది జూన్ నెల కావడం వల్ల ఎండలు బాగా ఉన్నాయి. ఇది కూడా కొంచెం గుహలోంచే వెళ్ళి నడిచి వెళ్ళాలి. కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారు, ధ్యానంలో కూడా ఉన్నారు కొంతమంది. పూజలు కూడా జరుగుతున్నాయి, ఆరతి ఇస్తున్నారు. అందుకే నేను కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కొంత పర్మిషన్ తీసుకున్నాను పూజారి గారికి చెప్పి. ఆ తర్వాత శివలింగాన్ని మీకు చూపిస్తాను. ఇదే ఓంకారేశ్వర మందిరం, పూణే సిటీలో ఉన్నటువంటిది. ఇకపోతే పూణేలో బాగా పేరుగాంచింది, పూణేకి గుర్తింపు తెచ్చినటువంటి శనివారవాడ కోట. శనివారవాడ అంటే చాలు పూణే గుర్తొస్తుంది, లేదా పూణే అంటే మొదటి గుర్తొచ్చేది శనివారవాడ కోట. ఈ కోట చూస్తున్నారు ఎంత అందంగా ఉందో. శనివారవాడ అంటే ఏంటంటే శనివారం మొదలెట్టారు ఈ కోట నిర్మాణాన్ని, తిరిగి శనివారానికే పూర్తి చేశారు. కాకపోతే ఈ కోట కేవలం 10% మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నది. ఒకప్పుడు ఇది పెష్వా మహారాజు, అతను నివసించేవాడు ఈ కోటలో. ఇప్పుడు చూస్తుంది కేవలం 10%. 90% బాగా ఈ కోట నాశనం చేశారు. అంటే రాజుల చేతులు మారి చేతులు వచ్చేటప్పుడు ఈ కోట బాగా పాడైంది. బ్రిటిష్ వాళ్ళ చేతికి వచ్చేసరికి మరింతగా దిగజారింది. దీని శోభిత అంతా నాశనం అయినప్పటికీ మిగిలిన వాటిని కొంత రీకన్స్ట్రక్షన్ చేసి పార్క్గా ఇలా రూపుదిద్దించారు. ఇప్పుడు చూస్తున్న శనివారవాడ కొంతమేరే. ఒకప్పుడు శనివారవాడ అంటే మంచి వెలుతురుతో కాంతులతో ఉండేది. శనివారవాడకి కొంచెం నడకన ముందుకు వస్తే లాల్ మహల్ అని చెప్పి మీకు ఇది ఒకటి కనిపిస్తుంది. ఈ లాల్ మహల్ శివాజీ మహారాజ్ వాళ్ళ నాన్నగారు షాహేజాన్ నిర్మించారు. శివాజీ బాల్యం అంతా కూడా ఈ లాల్ మహల్లో ఎక్కువ కాలం గడిపిందని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా ఈ లాల్ మహల్ ఇదే.
ఎర్ర రంగులో నిర్మించారు ఈ మహల్ని. గ్రౌండ్ ఫ్లోర్ వరకు అనుమతి ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి లేదు. శివాజీ బాల్యం ఇక్కడే జరిగింది. ఇప్పటికీ ఇక్కడ శివాజీ మహారాజు ఎలా గడిపారో తన జీవితానికి సంబంధించిన విశేషాలని చిత్రపటాల రూపంలో లోపల ఒకదాని పక్కన ఒకటి అమర్చి చూపించారు. మీరు ఇది చూడొచ్చు. ఇది శనివారవాడకి అతి చేరువలో, అంటే కొంచెం ముందుకు వస్తే మీకు కనిపిస్తుంది లాల్ మహల్. ఇది 3వ టూరిజం స్పాట్. మొదట పాతాళేశ్వర్ చూశారు, ఆ తర్వాత ఓంకారేశ్వర మందిరం చూశారు, ఇప్పుడు మీరు చూస్తుంది లాల్ మహల్ 3వ టూరిజం స్పాట్. జనాభా సంఖ్య పరంగా కూడా పూణే 50 లక్షలకు పైగా ఉంటారు. ఇక్కడ విపరీతమైన రద్దీ జనం కూడా ఉంటారు. పూణే తర్వాత అత్యధిక జనాభా నివసిస్తున్న నగరం బొంబే తర్వాత, క్షమించాలి, బొంబే తర్వాత అత్యధిక జనాభా నివసిస్తున్న నగరం ఏదంటే పూణే. బ్రిటిష్ కాలంలో పూణేని పూనా అని పిలిచేవారు. ఈ పూనా డెవలప్ అవడానికి ముఖ్యమైన కారకులు అప్పటి రాజా భోన్స్లే, శివాజీ భోన్స్లే. ఆయన ఈ నగర నిర్మాణానికి బాగా సహాయపడ్డారు. ఇదంతా బయట ప్రాంగణం, రాజుల విగ్రహాలు. దీని తర్వాత మన 4వ టూరిజం స్పాట్ శ్రీమంత్ దగ్దుషిత్ హల్వాయి గణపతి మందిర్. దగ్దుషిత్ హల్వాయ్ అంటే అది ఒక వ్యాపారస్తుని పేరు. ఈ దగ్దుషిత్ హల్వాయ్ అన్నాయనికి మిఠాయి కొట్టు ఉండేది. ఈ ప్రదేశంలోనే అతను మిఠాయి కొట్టు పెట్టి కోట్ల రూపాయలకు పడగెత్తాడు. ఇదంతా దైగుల గణపతి వల్లే జరిగిందని విశ్వసిస్తూ అతని ఆర్థిక సహాయంతో ఈ గుడిని అప్పట్లో నిర్మించారు. 150 ఏళ్ళ చరిత్ర కిందట. గుడి దర్శనానికి, వినాయకుడి దర్శనానికి లైన్లో వెళ్ళి చేయాలంటే చాలా కష్టం. అందుకే బయట నుంచి జూమ్ చేసాను, చూసుకోండి. అదిగో వినాయకుడు, అదిగో నమస్కారం పెట్టుకోండి. ఎందరినో కోటీశ్వరులు చేసిన వినాయకుడు. దగ్దుషిత్ మందిర్. మధ్యాహ్నం అవడంతో భోజనం పూర్తయింది. నెక్స్ట్ ట్రిప్కి, నెక్స్ట్ టూరిజం స్పాట్కి బయలుదేరుతున్నాం. ఇదే మన పూర్ణ ట్రిప్లో చివరి ఘట్టం, ఆగాఖాన్ ప్యాలెస్. ఆగాఖాన్ ప్యాలెస్ అంటే ఇమాం సుల్తాన్ మొహమ్మద్ షా ఆగాఖాన్ అనే ముస్లిం రాజు ఈ ఆగాఖాన్ ప్యాలెస్ని నిర్మించాడు. ఎంట్రీ ప్రతి భారతీయుడికి 25 రూపాయలు, పిల్లలకి 15 సంవత్సరాల వరకు ఫ్రీ. ఆగాఖాన్ ప్యాలెస్ ఇందాలకు మీరు చూసిన టూరిజం స్పాట్లన్నింటికి కూడా కొంచెం దూరం, వేరే రూట్లో ఉంటుంది. ఇవన్నీ చూడడానికి మామూలు ఆటోల్లో రావచ్చు, సొంత క్యాబ్ ఉంటే మాత్రం సొంత క్యాబుల్లో రావచ్చు, ప్రైవేట్గా కూడా బుక్ చేసుకోవచ్చు. మొదటి 5 టూరిజం స్పాట్లు ఒకే చోట మెల్లమెల్లగా అయిపోతాయి. ఈ ఆగాఖాన్ ప్యాలెస్కి మాత్రం సిటీకి కొంచెం దూరం రావాలి. ఈ ఆగాఖాన్ ప్యాలెస్ మరో గొప్పతనం ఏంటి అంటే, స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు మహాత్మా గాంధీ గారిని ఇక్కడే బంధించారంట. చూడండి, అప్పటి శైలిలో కుర్చీలు చూసారు ఎలా ఉన్నాయో, వెంటిలేటెడ్ కుర్చీలు. అంటే 4 వైపుల చెక్క మొక్కలు ఉండి మధ్యలో తాడులతో ముడివేశారు. మనం ఇప్పటికీ అంటే 80s 90sలో పుట్టిన వాళ్ళకి ఆ మంచాలు, ఆ కుర్చీలు తెలుస్తాయి. సరోజినీ నాయుడు మరికొందరు స్వాతంత్ర ఉద్యమకారుల్ని ఎక్కడే బంధించారని చెప్తారు. పెద్దవిడ చూస్తుంది గాంధీ ఎలా ఉన్నారు. మనిషికి మనిషే సేవ చేసుకోవాలి అని గాంధీజీ అప్పుడు కూడా చెప్పారు. 4-5 గ్యాలరీలు గల ఈ ఆగాఖాన్ ప్యాలెస్లో
మొత్తం గ్యాలరీలు చూడాలంటే చాలా టైం పడుతుంది. అందుకే కొన్ని గ్యాలరీస్ స్కిప్ చేశాను. మెయిన్ గ్యాలరీస్, మేనేచర్ ఉన్న గ్యాలరీస్ని మీకు చూపిస్తున్నాను. గాంధీతో పాటు వచ్చినటువంటి మరో స్వతంత్ర ఉద్యమకారుడు సావర్కర్, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళని కూడా ఇక్కడే బంధించారని చెప్తారు. ఇది గ్యాలరీ నెంబర్ 4. గాంధీ తన జీవితాన్ని, జైలు జీవితాన్ని ఎంత నిశ్శబ్దంగా గడిపారన్నది అగా ఖాన్ ప్యాలెస్లో ప్రతి గ్యాలరీలో చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. పూణే ఇంకా చాలా చరిత్రగల విశేషాలు ఉన్నాయి. అయితే టూరిజం చేయాల్సిన ప్లేసులు మాత్రమే నేను మీకు ఇప్పుడు చూపించాను. హిస్టరీలో, స్వతంత్ర ఉద్యమంలో పూణేకు ఉన్న పాత్ర పూణేకు ఉంది. సరోజినీ నాయుడుని ఇక్కడ బంధించిన కారణంగా ఇక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ లైబ్రరీకి సరోజినీ దేవి అని లైబ్రరీని పెట్టారు. ఈ అగా ఖాన్ ప్యాలెస్ ఎంతో సుందరంగా ఉంటుంది చూడడానికి నేటి జనానికి. కానీ అప్పటి ప్రజలకు ఇదొక జైలు. టూరిజం పర్పస్గా బయట అంతా కూడా కొన్ని చెట్లు మొక్కలు నాటి అందరిని ఆకర్షించడానికి టూరిజం వారు ఏర్పాటు చేశారు. ఇక్కడ సమాధి కూడా ఉంది. మీకు వీడియో నెమ్మదిగా అర్థమయ్యే భాషలో చెప్పానని నేను అనుకుంటున్నాను.